విశాఖపట్నంలో వాహనదారులకు కొత్త నిబంధనల షాక్ తగలనుంది. బైక్ రైడర్కు హెల్మెట్, వెహికల్కు పీయూసీ సర్టిఫికెట్ లేకపోతే జేబులో డబ్బులు ఉన్నా సరే పెట్రోల్ దొరకదు. ఇక నుంచి బంకుల్లో ఈ నిబంధన పక్కాగా అమలు చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్య నియంత్రణ దిశగా ఈ చర్యలు కీలకమని టాస్క్ ఫోర్స్ భావిస్తోంది. విశాఖ నగరం వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతోంది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉండడం ప్రజా ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. శ్వాసకోశ ఇబ్బందులతో హాస్పిటల్ను ఆశ్రయిస్తున్న బాధితుల సంఖ్య పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోవడానికి గాల్లో కలుస్తున్న పారిశ్రామిక హైడ్రోకార్బన్ వ్యర్థాలే ప్రధాన కారణం. ప్రమాదకర స్థితికి కాలుష్య తీవ్రత పెరిగిపోవడంతో అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. వివిధ విభాగాలతో కూడిన టాస్క్ ఫోర్స్ కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. పరిశ్రమలు, పోర్టు నిర్లక్ష్యం కారణంగా గాల్లో ప్రమాదకర ధూళి కణాలు చేరుతున్నట్టుగా గుర్తించగా ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయలకు పైగా ఫైన్స్ పడ్డాయి. అదే సమయంలో వాహనాల వల్ల విడుదలవుతున్న కాలుష్యం ప్రధాన సమస్యగా మారినట్టు గుర్తించింది టాస్క్ ఫోర్స్. ఆర్టీసీ, జీవీఎంసీ పరిధిలో బస్సులు, ఇతర వాహనాల మీద నియంత్రణ చర్యలు తీసుకుంది. కానీ ప్రైవేట్ వెహికల్స్ నుంచి విడుదలయ్యే హైడ్రోకార్బన్ వ్యర్థాల కారణంగా సమస్య తీవ్రత పెరుగుతోంది. కాలం చెల్లిన వాహనాలు కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించని కారణంగా ఎక్కువ నష్టం జరుగుతున్నట్టు తేలిందే. దీంతో పెట్రోల్ బంకుల దగ్గరే ఇటువంటి వాహనాలపై చర్యలు తీసుకోవడం ద్వారా కాలుష్యాన్ని కట్టడి చేయాలనేది ఆలోచన. ఇందుకోసం వాహనదారులు ఖచ్చితంగా పీయూసీ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. బంకుల్లో పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే పెట్రోల్ లేదా డీజిల్ కొట్టవద్దనే నిబంధన అమల్లోకి రానుంది. ఈ నిబంధన పాటించకపోతే ఎంవీ యాక్ట్ ప్రకారం 1535 రూపాయలు ఫైన్ పడుతుంది. ఇదే కాదు, పెట్రోల్ బంకుల్లో ఆల్టరేషన్స్ పైన కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిబ్బంది ప్రత్యేకంగా ఈ సమస్యలు అన్ని కూడా స్వయంగా వెళ్లి పర్యవేక్షించడం జరిగింది సార్. వాళ్ళకి భారీ ఎత్తున ఫైన్స్ వేయడం జరిగింది సార్. దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయల దాకా వాళ్ళకి ఫైన్ వేయడం జరిగింది సార్. అదేవిధంగా ఆర్టీసీ ద్వారా ఆర్టీసీ బస్సెస్, ప్రతి ఒక్క బస్సెస్ కూడా మనము చెక్ చేయడం జరిగింది. డిటిసి, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ వారి ద్వారా అక్కడక్కడ పొల్యూషన్ చెక్స్, పాత వాహనాలన్నింటికీ పొల్యూషన్ చెక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీస్, లేబర్, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అక్కడ ఉన్న పొల్యూటెంట్ లెవెల్స్ ఏంటనేది మానిటర్ చేయడం జరిగింది. రోజు నగరంలో తిరిగే వాహనాలతో పాటు సిటీ మీదుగా రాకపోకలు సాగించే వాటి సంఖ్య వేలల్లో ఉంటుంది. వీటన్నిటికీ అవసరమైన ఫ్యూయల్ కోసం సిటీలోని బంకులే ఆధారం. అందుకే నో పీయూసీ సర్టిఫికేట్, పెట్రోల్ కార్డ్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు.